హరే కృష్ణ. సో గురువుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటే, ఆ కుమ్మరివాడు కుండలు ఎలా తయారు చేస్తారండి? మట్టితో ఒక కుండను తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కుండను తయారు చేసేసాడు. ఆ తర్వాత ఏం చేస్తారు? కాల్చి ఎండబెడతారా? ఎండబెట్టి కాలుస్తారా? ఎండబెట్టి కాలుస్తారు కదా. కాల్చిన తర్వాత ఇది సరిగా కాలిందా లేదా అని చూస్తారు కదండి. కాబట్టి ఇక్కడ గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటే, ఇప్పుడు ఇంతమంది శిష్యులు అందరూ ఉన్నారు, వీళ్ళలో గట్టి తల కానిదేదో నాకు కనిపెట్టి నువ్వు నాకు చెప్పాలి అని ఇటువంటి సేవను ఒక కుమ్మరి శిష్యుడికి ఇచ్చారనమాట. ఎందుకు కుమ్మరి అని చెప్తున్నామంటే, అతనికి ఈ పరిజ్ఞానం ఉంది కాబట్టి. అవునా కదండి? ఏది గట్టి బుర్ర అని చూడాలి. ఇది టెంకాయని చూస్తాం కదండి మనము, ఈ టెంకాయ గట్టిదా లేదా అని చూస్తాం కదా. అలాగే తలను కూడా పరీక్షిస్తారు. అప్పుడు ఇది గట్టి తల లేదా అంటే, గట్టిదా అంటే గట్టిగా ఉందా అని కాదు, మంచి జ్ఞానం ఉందా లేదా అని పరీక్షించడానికి కుమ్మరిని నియమించాడు. కుమ్మరి ఏమనుకున్నాడు, నాకు ఇంత పరిజ్ఞానం లేదు, కానీ ఇది గురువు ఆజ్ఞ కాబట్టి నేను తప్పకుండా శిరస వహిస్తాను అని చెప్పి అందరూ ఇలా కూర్చొని ఉన్నారు. శిష్యులందరూ కూడా ఆ శిష్యుడు వెళ్ళి ఒక కట్టిని తీసుకున్నాడు, ఒక చెక్క లాంటి కట్టిని తీసుకున్నాడు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాడు, తల మీద గట్టిగా కొట్టాడు. అలా కొడుతుంటే ఏమవుతుందండి, మనకి నొప్పి వేస్తుంది కదా. సో ఒక్కొక్క తలని గట్టిగా కొట్టుకుంటూ పోతున్నాడు అనమాట. గట్టిగా కొట్టడం, టంగని శబ్దం వచ్చింది అనుకోండి, ఇది చాలా గట్టి అయినటువంటి బుర్ర, అవునా కదా. అలా అందరికీ కొట్టుకుంటూ వెళ్ళాడు. అందరి తలలు కూడా అంటే ఎలా అంటే, కుండను కొడితే టంగని శబ్దం వచ్చింది అనుకోండి, అది బాగా కాలింది. కొంచెం వేరేగా సౌండ్ వచ్చి శబ్దం వచ్చింది అనుకోండి, అది సరిగా కాలలేదు. ఇంకొకటి శబ్దం రాలేదనుకోండి, అది పచ్చి అంటే ఉరువు, అది కాలలేదు. కాబట్టి అది గట్టిది కాదు. శబ్దం రానిది గట్టిది కాదు, కొంచెం శబ్దం వచ్చింది గట్టిది కాదు, టంగని శబ్దం వచ్చింది అనుకోండి, అది గట్టి కుండ. అలాగే ఒక్కొక్క తలని కొట్టుకుంటూ వెళ్ళాడు అనమాట. అందరూ మాధవ, కేశవ, నారాయణ, గోవింద, సాయిరామ్ అనుకుంటున్నారు. కానీ ఒక్క సాధకుడు మాత్రం చాలా కోపం వచ్చేసింది అనమాట. ఏంటి, ఇంత సాధన చేశాను, ఇంత బ్రహ్మజ్ఞానం ఉంది నాకు, నన్ను గట్టిగా కొడతావా, ఎంత ధైర్యం నీకు అని ఎదిరించాడు. ఒక్కడు మాత్రం ఎదిరించాడు. అప్పుడు ఆ శిష్యుడు, అయ్యో గురువు గారు, ఈ అన్ని తలలు బాగున్నాయి, ఒక్క తల తప్ప ఆయన ఎదిరించాడు కదా. ఈ ఒక్క తల గురించి నాకేం తెలియదు, మీరే ఆయన్ని చూసుకోవాలి, ఈ తల మాత్రం ఏదో తేడాగా ఉంది, మీరే చూసుకోవాలి, నా సేవ నేను చేసేసాను అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు ఈ కథ, చిన్న కథ వల్ల? గురువు ఆజ్ఞని, నొప్పిని కూడా భరించారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రము ఎదిరించాడు, తట్టుకోలేకపోయాడు. ఇంకా ఆయన సరిగా కాలలేదు, ఆ కుండ సరిగా కొంచెం మాత్రమే కాలిందనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, గురువు చెప్పినటువంటి ఉపదేశం, జ్ఞానం, ఈ ఉపదేశాలన్నింటినీ కూడా సంపూర్ణ విశ్వాసంతో, శ్రద్ధగా, భక్తిగా, వినయంగా అర్థం చేసుకోవాలి. వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడే ఆ బుర్ర సార్థకమైనట్లు, గట్టి బుర్ర అయినట్లు, మంచి పరిజ్ఞానం ఉన్నట్లు. అంతకుముందుగా గురువు యొక్క శరణాగతి పొందాలి. మన పెద్దవారు కానీ భక్తులు కానీ కనపడితే ఏమంటాము? నమస్కారం చేస్తాము. మరి ఆచార్యులు కనపడితే ఏం చేస్తాము? సాష్టాంగ ప్రణామం చేస్తారు. లేదా ఆడవారైతే పంచాంగ ప్రణామం చేస్తారు. దాని అర్థం ఏంటి? గురువు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడం, సంపూర్ణ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో, వినయంతో గురువు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని తన జీవితంలో ఉపయోగించడం, ఆచరించడం. ఇక్కడ మనకు గురువు ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే జగద్గురువుగా వచ్చి మనకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ విశ్వాసంతో, ఆ నమ్మకం అనేది ముఖ్యము. ఆ భక్తి, విశ్వాసము, ఆ సంపూర్ణత్వం అనేది మనకు చాలా ముఖ్యం. విని దాన్ని మన జీవితంలో అన్వయించిన వాళ్ళకే ఫలితం దక్కుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అని. కాబట్టి మనం శ్రద్ధగా
ఈ దివ్య జ్ఞానాన్ని చక్కగా శ్రద్ధగా విని మన జీవితంలో ఆచరించుకుంటే మనం అనుకున్న దానికంటే కూడా కోట్ల రెట్ల ఆ ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఈ ప్రపంచంలో విలువ కట్టలేనటువంటి ప్రయోజనం, అటువంటి లాభం, అటువంటి స్థితికి మనము చేరుకుంటాము. ఆ ఆధ్యాత్మిక జగత్తుకి మనము చేరుకుంటాం. ఎందుకు చేరాలండి ఆధ్యాత్మిక జగత్తు? ఇక్కడ బాగానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నో, అంతా బాగానే ఉంది కదా ఇక్కడ, కదండి. భగవంతుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది మనకి అంటామా? అలాంటి సందేహం కూడా ఉందా? అవునా కదండి. కాబట్టి ఇక్కడ ఎలా ఉందో మనందరికీ తెలుసు. అన్ని బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, కష్టాలు వస్తున్నాయి. కానీ మనం కూడా చాలా కష్టాలు కల్పించుకుంటున్నాం. మనకు వచ్చే కష్టాలే కాకుండా మనము చేతులారా కష్టాలని కల్పించుకుంటున్నాం మనలో ఉండేటువంటి ఆ దుర్గుణాలతో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాపంచిక స్థితులన్నింటినీ కూడా మనము అర్థం చేసుకొని, కాబట్టి హరే కృష్ణ, భగవంతుడు చేసినటువంటి ఆ ఉపదేశాన్ని మనం కూడా ఆ జగద్గురువుగా భావించి సంపూర్ణ విశ్వాసంతో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనం శ్రద్ధగా అర్థం చేసుకొని మన జీవితాలలో అన్వయించాలని ఇక్కడ జగద్గురువే చెప్తున్నారు. సో ఈ కథ యొక్క సారాంశము అదే. కాబట్టి ఇది మనకు ప్రేరణ ఇస్తుందని భావిస్తూ మనము ఈ శ్లోకంలోనికి వెళ్దాం. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్తున్నారండి, యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఇక్కడ శ్లోకం మొదట్లోనే చెప్తున్నారయ్యా, నిషా అనే పదాన్ని వాడుతున్నారు. నిషా అంటే ఏంటి? వెరీ గుడ్. నిషా అంటే చీకటి. నిషా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమి. మనకు 2 కాలాలు ఉన్నాయి ముఖ్యంగా, పగలు, రాత్రి. మనకు పగలంటే ఇష్టమా, రాత్రి అంటే ఇష్టమా? రాత్రి అంటే ఇష్టం లేదు ఎవరికి ఇక్కడ? ఇష్టమేనా? బాగా నిద్రపోవచ్చు కదండి, హాయిగా నిద్రపోవచ్చు. లేదు మీకు ఇష్టం లేదా పగలు, రాత్రి ఇష్టం లేదా మీకు? ఎంతమందికి ఇష్టం మీకు? ఇలా అడగాలి, అప్పుడు కానీ మీరు చెప్పరు. ఎంతమందికి ఇష్టము రాత్రి అంటే? వెరీ గుడ్. మన అభిప్రాయం మనం చెప్పాలి, ఇందులో ఏమీ తప్పు లేదు. ఇక్కడ చెప్పాలి, ఆదిశక్తి రూపాల్లో చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తారు? 2 ఉండాలా? శాంతమ్మ గారికి 2 ఇష్టం. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వెనకాల వాళ్ళు రాత్రి అంటే ఇష్టమా, పగలంటే ఇష్టమా, లేదా 2 ఇష్టమా? 2 ఇష్టమేనా? మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఇంకా నెక్స్ట్ మీరు చెప్పండి. 2 కావాలా? ఎవరికి రాత్రి అంటే ఎక్కువ ఇష్టం? సార్ గారు చెప్పండి. హాయిగా పడుకోవచ్చు కదండి, ఏ గోళ లేదు. అవునా కదా? నాకు రాత్రి ఇష్టం అండి. అవునా కదా? మీకు స్వప్న మాతాజీ, మీకు రాత్రి అంటే ఇష్టమా? హాయిగా పడుకొని టీవీ చూసుకోవచ్చు, అంతే కదండి. ఆ సెల్లు చూడొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, ఏ పనులు ఉండవు కదా. కాబట్టి పగలు, రాత్రి ఈ 2 విషయాలు ఉన్నాయి. కాబట్టి కొందరు పగల్ని ఇష్టపడతారు, కొందరు రాత్రిని ఇష్టపడతారు. మరి మనం చిన్నపిల్లలు కానీ మనం కానీ పగలు తిరగడానికి ఇష్టపడతామా, రాత్రి తిరగడానికి ఇష్టపడతామా? రాత్రి తిరగడానికి ఇష్టపడరా? ఎందుకు? చీకటి అంటే ఎందుకు పోము? ఎందుకు భయము? కుక్కలు కూడా ఉంటాయి, పాములు ఉంటాయి, కుక్కలు కూడా ఉంటాయి. ఉంటే మనకేంటి? అవి పగలు కూడా ఉన్నాయి కదా, అవి యాక్టివ్గా ఉంటాయా? మరి ఆ క్రిమి కీటకాలు ఏం చేస్తాయి మనమల్ని? ఏం చేస్తాయి? విష పురుగులు ఏం చేస్తాయి మనమల్ని? పాములు కరుస్తాయి. దానివల్ల మనకి ఏమవుతుంది? కరవనివ్వండి, ఏముంది దాంట్లో? పాము కరిస్తే ఏమవుతుంది చీకట్లో కదా. కాబట్టి రాత్రిని ఏమిగా పోల్చారు ఇక్కడ రాత్రిని ఏమంటున్నాం మనం? భయం అంటున్నాము. అలాగే ఇంకేమంటున్నాము? అది ప్రమాదము అంటున్నాము. సో మన ప్రాణాలు కూడా పోయే పరిస్థితి అంటున్నాము. అమ్మగారు వస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయండి కొద్దిగా. అందరూ వెళ్ళిపోకండి, ఒకరిద్దరు వెళ్ళండి. సాయం
హరే కృష్ణ. కాబట్టి అయిపోయిందా? ఇప్పుడు మీకు ఒక చిక్కుముడి వేస్తాను, అది విప్పాలి. ఎస్, అమ్మగారు ఉన్నారు, చెప్పేస్తారు. చీకటి ఉంది, చీకటిలో గది ఉంది. ఆ గదిలో పాములు, విషపురుగులు ఉన్నాయి. అయిపోయిందా మీది? తెలియదు. హరే కృష్ణ. ఇంకా కూర్చోండి, కూర్చోండి. ఇంకా సరే, మనం ఇంతవరకు కాబట్టి మనం చీకటిలో వెళ్ళడానికి ఇష్టపడము. ఎందుకంటే చీకటిలో వెళ్ళడానికి మనకు భయం. ఎందుకు భయపడుతున్నాము? విషపురుగులు, క్రిమికీటకాలు ఉన్నాయని, వాటి నుంచి మనకు హాని కలుగుతుందని, ప్రమాదం కలుగుతుందని మనం చీకటిలో వెళ్ళము. మరి ఈ చీకటిని దేనితో పోలుస్తున్నారు అంటే ప్రాపంచిక విషయాలు, వస్తువులు, భోగాలు, సుఖాలతో పోలుస్తున్నారు. ఇప్పుడు మనం చీకటి అంటే అర్థం చేసుకున్నాం. చీకటిలో చూడడానికి కూడా మనం చూడలేము, అవునా? ఇప్పుడు చూడండి, మనము పగలు చూస్తాము, రాత్రి చూడలేము. ఎందుకు చూడలేము? ఎందుకు చూడలేము? పగలు చూస్తాము. పగలు ఎందుకు చూస్తామండి? పగలు ఎలా చూడగలుగుతాము? అన్ని ప్రశ్నలే అంటారా? వెలుతురు ఉంటుంది. మరి రాత్రి చూడగలుగుతామా? చూడలేము. కానీ రాత్రి పూట కూడా చూసే వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? మిమ్మల్ని చూపిస్తున్నారు, అమ్మగారిని చూపిస్తున్నారు. రాత్రి పూట కూడా చూసే పక్షులు కానీ జంతువులు కానీ ఉన్నాయా? ఏమున్నాయి? గుడ్లగూబలు, పిల్లులు, బ్యాట్స్, పిల్లులు, నక్కలు, ఇలా చాలామంది ఉన్నాయా? గబ్బిలాలు, బ్యాట్స్ అంటే గబ్బిలాలు, వెరీ గుడ్. నక్కలు, తోడేళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. మరి మనం మనుషులము, అవి జంతువులు. మనం పగలే చూస్తున్నాము, మనకు ఆ సామర్థ్యం, పగలు చూడడానికి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. రాత్రి చూడలేము. మరి అదే రాత్రిని ఆ జంతువులు ఎలా చూడగలుగుతున్నాయి? అంటే మనకు రాత్రి, వాటికి ఎందుకు అవి ఎలా చూడగలుగుతున్నాయి? మనం రాత్రి చూడలేము, అవి ఎలా చూడగలుగుతున్నాయి? ఈ శ్లోకం యొక్క సారాంశం ఇది. అదే కాబట్టి అదే రాత్రిని మనకంటే నిమ్న జాతి జంతువులు చూడగలుగుతున్నాయి. వాటికంటే ఉన్నత స్థాయి అయినటువంటి జీవులు అనేటువంటి మనము చూడలేకపోతున్నాం. ఎందుకు? మన కళ్ళ యొక్క సామర్థ్యము అంతవరకే. మరి వాటి యొక్క సామర్థ్యము, మరి ఇప్పుడు గుడ్లగూబలు, ఓలు చూడండి, అవి రాత్రిపూట చాలా చక్కగా చూస్తాయి. మరి పగలు వాటి యొక్క దృష్టి తగ్గుతుంది. పిల్లికేమో తెలీదు, మరి ఓల్కేమో, గుడ్లగూబకేమో కొంచెం సామర్థ్యం తగ్గుతుంది. మరి ఒకటే స్థితిని అవి చూడగలుగుతున్నాయి, మనం చూడలేము. మనం చూస్తున్నాము, అవి చూడలేము. కాబట్టి ఇక్కడ చీకటిని దేనితో పోలుస్తున్నారంటే ప్రాపంచిక సుఖాలతో చూస్తున్నారు, ప్రాపంచిక వస్తువులతో, విషయాలతో, వ్యక్తులతో పోలుస్తున్నారు. ఎందుకు పోల్చారయ్యా? ఇప్పుడు చీకటిలో విషపురుగులు ఉన్నాయి, వాటి వల్ల మనకు ప్రమాదం ఉంది. చీకటిలో పాము కరిస్తే, విషం కరిస్తే మనకు ప్రాణాలే పోతాయి, అంటే ఆ స్థితికి వెళ్ళిపోతాం. మరి అదే చీకటిని ప్రాపంచిక వస్తువులు, విషయాలు, వ్యక్తులతో పోలుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తువులు ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ యొక్క విలువ 10,000. దానిలో అన్ని రకాలు ఉన్నాయి. ఆ తర్వాతి తరంలో 20,000 మొబైల్ వచ్చింది, సరేనా? ఆ తర్వాత ఇంకొక మంచి మొబైల్ వచ్చింది. అంటే మన కోరిక ఏమైంది? ఈ మొబైల్ని అప్పుడు ఏమైంది? ఈ మొబైల్ని వదిలేసాము.
ఇంకొక మంచి మొబైల్ కొనుక్కున్నాం, దానికి కష్టపడి డబ్బులు సంపాదించి ఆ మొబైల్ని కొనుక్కున్నాం. ఆ తర్వాత ఇంకా మంచి మొబైల్ వచ్చింది, మనం ఏం చేస్తాము, ఆ మొబైల్ని కూడా తగ్గించి ఇంకొక మొబైల్ని కొనడానికి ఇష్టపడతాం. మామూలుగా బయట జరుగుతున్న విషయం ఇది, మనం కాదు. అంటే ఏమవుతుంది, మనము ఆ కోరికల వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ కోరికలు మనము తృప్తి చేసుకోవడం కోసం కష్టపడుతూ వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి ఈ కోరికలు తగ్గిపోతున్నాయా, ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్, ఇంకొక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్, అంటే కోరికలు పెరుగుతూ పోతున్నాయి, వస్తువుల విలువలు పెరిగిపోతున్నాయి, కోరికల విలువ పెరిగిపోతున్నవి. మనం ఇంతో అంతో ఆనందాన్ని పొందుతున్నాం, కష్టాన్ని కూడా పొందుతున్నాం. ఈ క్రమంలో వస్తువులు, విషయాలు, భవనాలు, భోగాలు, ఐశ్వర్యాలను పొందడం అనేటువంటి క్రమంలోనే మన కోరికలు పెరుగుతున్నాయి, మన కష్టం పెరుగుతుంది, మన దుఃఖము పెరుగుతుంది, మన యొక్క జీవన ఆయుష్ కూడా పెరుగుతుందా? వెరీ గుడ్. ఆయుష్ ఏమవుతుంది? కాబట్టి మన శక్తి సామర్థ్యాలని దేనికి ఖర్చు పెడుతున్నాం మనము? వస్తువుల కోరికలను, ఆ కోరికల వల్ల పొందే ఆనందం కోసం మనం కష్టపడుతూ వెళ్ళిపోతున్నాం. మరి ఆ తాపత్రయం తగ్గిందా? తగ్గడం లేదు. కోరికలు తగ్గినాయా? మరి కష్టము, చాలా కష్టపడుతున్నాం దేనికోసం? ఇంత ఆనందం కోసం. మరి ఏమవుతున్నాం? చివరిగా ఆ ఆయుష్ అంతా క్షీణించిన తర్వాత ఏమవుతుంది? మన పరిస్థితి గోతిలో పడుతుంది. అయిపోయిందండి. కాబట్టి ఈ కోరికలు అనేటివి, ఈ భోగాలు అనేటివి, ఈ విషయాలు అనేటివి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మరణానికి తీసుకెళ్తున్నాయి, మళ్ళీ జన్మకు తీసుకెళ్తున్నాయి, మళ్ళీ మరణానికి తీసుకుని ఈ జన్మ మరణం మధ్యలో ఉండేటువంటి ఈ వయస్సు అలాగే రోగం, ఈ 4 పొందుతున్నాం. దేనివల్ల? ఈ కోరికలని తీర్చుకునేటటువంటి క్రమంలో మనం వెళ్ళిపోతున్నాం, కష్టపడుతున్నాం, అశాంతి పొందుతున్నాం, అలాగే ఆయుష్ కూడా క్షీణించి మనము మరణ స్థితికి వెళ్ళిపోతుంది. మరి ఆ స్థితిలో ఈ జన్మతో ముగిస్తుందా అంటే లేదు, మళ్ళీ ఇంకొక జన్మ, ఆ జన్మ తర్వాత ఇంకొక జన్మ. కాబట్టి దీనిని చీకటితో పోల్చారు. చీకటిని ఎందుకు చెప్తున్నామంటే ఈ కోరికల వల్లే మనకు జన్మ మృత్యు అనేది ప్రాప్తిస్తున్నవి. అవునా అనగలరా? కాదు అని అనగలరా? ఇందులో ఏమైనా మనకు సందేహం ఉందా? లేదు. అంటే మనము ఎంతసేపు కోరికల వైపు వెళ్ళిపోతున్నాం. అలా అనుకోవడానికి మన కారణం ఏంటి? మనం ఈ శరీరం అని అనుకోవడం వల్ల. అవునా కదండి? అవునా కదా? మన శరీరము అంటే ఇప్పుడు ఆ మొబైల్ కనపడుతుంది కాబట్టి స్పష్టంగా మొబైల్ కనపడుతుంది, ఇది మొబైలు అని అర్థం చేసుకుంటున్నాం. అవునా కదా? కాబట్టి కనిపించేటటువంటి విషయం కోసం మనం వెనకంటి వెళ్ళిపోతున్నాం, అది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనము? ఇదే మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వస్తువు, విషయము, ఆనంద స్థితి, ఇదే మన యొక్క జన్మ సార్థకము అనుకుంటున్నాం. అవునా కదండి? ఈ క్రమంలో మన యొక్క ఆయుష్ కూడా క్షీణించి మరణించి మళ్ళీ తిరిగి ఆ కోరికలను తీర్చుకోవడం కోసం మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి మళ్ళీ పుట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి దీన్ని చీకటి అన్నాం. కాబట్టి సాధారణ మానవుడు ప్రాపంచిక విషయాలనే ఆనంద స్థితి అనుకొని ఈ స్థితికి జన్మ మృత్యు పరంపరాకు వెళ్ళిపోతున్నాడు. మరి అది చాలామంది అంటుంటారండి, దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు చెప్దాం, నెక్స్ట్ విషయానికి వద్దాం. ఇప్పుడు చీకటి గురించి అర్థం చేసుకున్నామా? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా? ఎవరు ఉన్నారని చెప్తారు ఇక్కడ? ఊరికే చెప్పకండి, వాళ్ళెవరు చెప్పారని. వెరీ గుడ్. లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా? చెప్పండి. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారా? దేవుడు లేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేదా? వాళ్ళు నాస్తికులని పేరు పెట్టాం. మరి మీరు దేవుడు ఉన్నారని ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఈ వస్తువు నాకు కనపడిస్తుంది, ఈ మొబైల్, ఈ బాటిల్ ఇక్కడ ఉంది అని నేను చెప్తున్నా, కనపడుతుంది, ఉంది అని చెప్తున్నా. మరి వాళ్ళ యొక్క ధోరణి ఏంటి? వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దేవుడు అనేవాడు ఉంటే నీకు కనపడిస్తున్నాడు, నాకు కనిపించడు అంటే అదెట్లా? ఒక వస్తువు కనపడితే నీకు కళ్ళు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, నాకు ఉంది. మరి నీకు కనిపిస్తుంది, నాకు కనిపించాలి కదా. నీకు కనపడే వస్తువు నాకు కూడా కనిపించాలి కదా. మరి దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు ఉన్నాడు అంటే నీకు కనపడింటేనే కదా, లేదా అది నమ్మింటేనే కదా. మరి నీవు చూడగలిగింది నేను ఎందుకు చూడలేను? అవునా కదండి? దేవుడు లేడని ఎంతమంది శాస్త్రవేత్తలు నొక్కి మరీ చెప్తున్నారు. అవునా కదండి?
కంటికి కనపడించినటువంటి సూక్ష్మజీవిని కూడా మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసి ఈ మైక్రోస్కోప్లో ఈ జీవి కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవే కనపడినప్పుడు అంత పెద్ద విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ కనిపించడా అనే అభిప్రాయంలో ఎవరున్నారు? శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మనం నాస్తికులు అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. మరి మనకెలా కనపడిస్తున్నాడు, వాళ్ళకెందుకు కనిపించడు? అవునా కదండి? ఇప్పుడు గుడ్లగూబలికి మనకి తేడా ఏంటి? అది అవుతుంది ఇక్కడ. అవునా కదండి? వాటికి కనపడతాయి. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరికి కనపడిస్తాడు భగవంతుడు? మీరు చూసారా? ఎలా తెలుస్తాడు? ఎలా? సర్వాంతర్యంగా ఉన్నాయని సాధన చేత అంతర్ముఖంగా దర్శించగలుగుతాడు. వాడు మాత్రమే దర్శిస్తాడు. మిగతా వాడు విగ్రహాలు ఇవన్నీ కూడా చూస్తాడు. ఇదే దేవుడు అని అనుకుంటారు. మీ అభిప్రాయం, ఇంకా ఎవరిన అభిప్రాయాలు చెప్తారా ఇక్కడ? ఓకే, దేవుడిని మీరు ఎలా దర్శించుకోగలరు? ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాలి. ఊరికే చెప్పుకోకూడదు దేవుడు ఉన్నాడని కాదు. ఎలా ఉన్నాడు, ఎట్లా కనపడిస్తున్నాడు, ఎట్లా మీరు ఆ అనుభవాన్ని పొంది ఉన్నారు, ఎలా చెప్పగలరు? ఇప్పుడు ప్రతి ఒక్కరు అభిప్రాయాన్ని చెప్పాలి. మీరు ఉన్నారు అని చెప్పారు కదా, మరి మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఈ వస్తువు కనపడిస్తుంది, ఈ వస్తువు కనపడిస్తుందండి అందరికీ. మరి భగవంతుడు కనపడించాలి కదా. మనం కనిపిస్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి, ఎన్ని వేళ్ళు మీకు కనపడుతున్నాయి, ఎన్ని వేళ్ళు కనపడుతున్నాయి ఇక్కడ మీకు? నేనేది చూపించలా. ఇప్పుడు నేను కొన్ని వేళ్ళు ఇక్కడ పెట్టుకున్నాను, మీకేమైనా కనిపిస్తుందా? ఇప్పుడు కనపడిస్తుందా? మరి ఎలా కనపడిస్తుంది? ఓకే, ఇది నిర్ధారణ చేయాలి కదండి. మన ఊరికే చెప్పేస్తే అయిపోతుందా? మరి దేవుడు ఉన్నారని మీరు ఎలా చెప్తారు? ఇంకా అమ్మ అభిప్రాయం అయిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా చెప్తున్నారు ఉన్నారని? అది ఎలా 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 చెప్పగలరు? మరి ఇక్కడ దయ్యం ఉందే నేను చెప్పాను అనుకోండి, ఉంది అని మీరు నమ్ముతారా? ఓకే, అమ్మగారు చెప్పారు, శాంతమ్మ గారు. మీరు దేవుడు నన్ను నమ్ముతున్నారు కదా, ఎలా మీరు చూసారా? ఎవరైనా చెప్పారా? లేకపోతే ఏ విధంగానే చూసారా? లోపల చూసారా, బయట చూసారా, ఎక్కడ చూసారు? నెక్స్ట్ మీరు కిరణ్ ప్రభుజీ మీరేమైనా చెప్తారా? చెప్పండి. మీరు ఆత్మను చూసారా? మీ ఆత్మను మీరు చూసుకున్నారా? అదే ఫస్ట్ మీ ఆత్మని మీరు చూసారా? ఆత్మ అని చెప్తున్నాం, మరి మన ఆత్మను మనం చూసాము. ఎప్పుడన్నా ఎవరైనా చూసారండి ఇక్కడ? ఎవరు? ఓకే, భగవంతుడికి వెళ్ళిపోయారా? సరే, ఆత్మను చూసారు, మీ ఆత్మను మీరు చూసుకున్నారా? ఇప్పుడు చెప్తున్నామంటే చూపించాలి, అది కూడా చేయాలా, ఏదో విధంగా చూపించాలి కదండి. అదే ఇప్పుడు చెప్పబోతున్నాము. ఓకే, కూర్చోండి, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి అనుభవాలు మనకు తెలియాలి కదా, ఎవరెవరు ఏ సాధన చేశారో. ఓకే, మేము ఇంట్లో సాధన చేసే వచ్చాము. ఇప్పుడు అది నిజమా కాదని మొదట మన ఆత్మ అంటున్నాం కదా, ఆత్మని మనం చూసుకున్నామా? సరే, మీ అభిప్రాయం అది. ఓకే, కరెక్ట్, ఒప్పుకుంటాను. ఇంకా ఎవరైనా చెప్పగలరు? అందరివి తెలియాలి కదా. ఎవరైనా చూసిండొచ్చు భగవంతుని ఏదో విధంగా, అది మాకు అర్థమవుతుంది కదా. మీరు ఉన్నారని మీకు అర్థమవుతుంది. చూపించలేదు. భావన, భగవంతుడు అనేది భావన. అందుకే అందరినీ అడుగుతున్నది ఇక్కడ. ఎందుకు అడుగుతున్నామో తెలియాలి కదా. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయము, ఒక అనుభవము అనేది ఉంటుంది. అది మనం బయటికి తీసుకురావాలి.
అదే నా ప్రయత్నం. ఇంకా ఇంకా మీరు ఒక అనుభూతి కూడా మనం సృష్టించలేదు. అదంతా ఎవరు చేసింటారు, మన వల్ల సాధ్యమా? ఈ సముద్రాలు, ఈ భూమండలాలు, ఈ యూనివర్స్ అన్నీ ఉన్నాయి, ఒక్కదాన్ని కూడా మనం సృష్టించలేదు. శక్తి అంతా ఎవరు కనిపించాడు, కాకపోతే లేదు అనుకో. సో ఆ రూపంలో మీకు ఈ సృష్టి రూపంలో భగవంతుడు కనపడిస్తున్నారు అని మీరు అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చాలామంది అనుభవంలో మనలోనే భగవంతుడు ఉన్నారు. సూర్యుడు పొగలు కనపడతాడు, రాత్రి కనపడు. అలా జరిగినంత మాత్రాన సూర్యుడు లేడని అనుకో కదా. అలాగే ఇంకా నెక్స్ట్ వెనకాల మీరు చెప్తున్నారు, చెప్పండి చెప్పండి. అదే ఎలా చెప్పగలుగుతారు మీరు ఉన్నాడని? ఇంకా ఏమైనా చెప్తారా? వెరీ గుడ్. ఉన్నాడని అనే భావన వస్తుంది, అనే నమ్మకం అనేది వస్తుందా అనే విషయం. ఇప్పుడు సూర్య చంద్రుని చూస్తే మనమే వాళ్ళని సృష్టించలేదు, అవంతటికి అవి ఎలా సృష్టించబడలేదు, ఎవరో ఒకరు సృష్టిస్తేనే మనకు కనిపిస్తుంది. మనం ఒక సాధన చేసాం కదా, నీకు చిన్న ఎక్సర్సైజ్ చేసాం. అందరూ కూడా ఒక 30 సెకండ్లు 1 నిమిషం ఏం చేసినాం, మనము ముక్కు మూసుకున్నాం. ముక్కు మూసుకుంటే ఏమైందండి? ఏ అనుభవం పొందాం మనము, ఏ అనుభూతి పొందాము? మరి ఆ ప్రాణం పోయడానికి ఎవరు శక్తిని ఇస్తున్నారు మనకి? ఏ రూపంలో? గాలి రూపంలో. మరి ఆ గాలిని మనం సృష్టించామా? లేదు. మరి ఎవరు సృష్టించారు? ఎవరో ఒకరు ఉండాలి కదా, ఆ మనిషి ఎవరో కనపడాలి కదా మనకు. సో ఈ సర్వ సృష్టి కూడా ఎవరు సృష్టించారు అంటే ఏదో ఒక మనిషి పేరు చెప్తారా? చెప్పండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి, ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? స్థితప్రజ్ఞుడు గురించి చెప్పుకుంటున్నాం. స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞానయోగి, అంటే ఆయన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అనుభూతిని మనసులో ఎలా పొందుతున్నాడు అనేటువంటి ఆ పద్ధతిని ఇక్కడ చెప్పబోతున్నాడు. ఎలా భగవంతుని మనం అనుభవిస్తాము, భగవంతుడు ఉన్నాడటువంటి భావన యథార్థంగా మనకి ఎలా అర్థమవుతుంది అనేది మనకు ప్రదర్శితం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చీకటిని మనం చూసాము, మరి పగలని ఏమంటున్నారంటే పరమాత్మ స్వరూపం అంటున్నారు. అంటే మనకు కనిపించేది పరమాత్మ స్వరూపం అని అంటున్నాం. పగలని స్థితప్రజ్ఞుడు పగలుగానే చూస్తాడు, మరి రాత్రిని చూడలేడు. ఇప్పుడు చూడండి, స్థితప్రజ్ఞుడు అంటే అర్థం ఏమంటే అతని యొక్క బుద్ధి ఆత్మ వైపు ఉంటుంది. కాబట్టి బుద్ధి అనేది 2 రకాలు. ఒకటి ఆత్మ ప్రవణ బుద్ధి, 2 విషయ ప్రవణ బుద్ధి. ఇప్పుడు పగలు రాత్రి చెప్పాం కదా, అలాగే పగలు అంటే స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కూడా తన బుద్ధిని, ఇప్పుడు చూడండి మనం గడపలో నిలబడుకొని మనం ఎటువైపు చూస్తున్నాము? బయట చూస్తున్నాం. అంటే బయట చూడవచ్చు, లోపల చూడవచ్చు. ఆ గడప మీద నిలబడుకొని మనం ఏ వైపు చూస్తామో, ఒకవేళ బయట చూసామనుకోండి అంటే మన బుద్ధిని విషయాల వైపు మరలిస్తున్నాం. కాబట్టి విషయ ప్రవణ బుద్ధి. ఎప్పుడైతే మన మనసుని ఆత్మ వైపుకు మలచబడినామనుకోండి, ఆత్మ వైపుకు చూపించుకుంటే అది ఏమవుతుంది? ఆత్మ ప్రవణ బుద్ధి అవుతుంది. అంటే ఆత్మ ప్రవణ బుద్ధి అంటే ఏంటి అంటే మన ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అన్నీ కూడా ఆత్మ వైపు పెట్టుకోవడం, లగ్నం చేయడం, స్థిరంగా ఉంచుకోవడం వల్ల బయట విషయాల వైపు మన మనసు బుద్ధి పోకుండా ఆత్మ వైపే ఉండి ఆత్మస్థితిలో ధ్యానం చేయడాన్నే ఏమంటారు? బ్రహ్మ ప్రాప్తి అంటారు. అంటే బ్రహ్మాన్ని పొందడం అంటారు, అలాగే చూడడం అంటారు, వెలుగు అంటారు. ఇందులో ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మ ప్రాప్తిని పొంది ఆ సమాధి స్థితిలో ఆయన భగవద్ ధ్యానాన్ని చేస్తే భగవద్ దర్శనం అనేది అవుతుంది. సో ఇది ఎలాగా మనం సాధన చేసాం కదండి. ఇప్పుడు ధ్యాన యోగాలో, అష్టాంగ యోగంలో చేసేటటువంటి పద్ధతి ఏంటి అంటే ఆ సాధకుడు పద్మాసనం వేసుకొని ఆ స్థితిలో కూర్చొని ఇంద్రియాలను నిగ్రహించి, ఇంద్రియ సంయమనం చేసి ఆత్మను నిగ్రహించుకొని ఆ ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అన్నీ కూడా ఆత్మ వైపు నిశ్చలంగా మీరు కళ్ళు అన్నీ మూసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని చెవులు, ఈ 5 జ్ఞానేంద్రియాలని నిగ్రహించుకొని
ఆత్మ నిగ్రహం చేసుకొని ఇంద్రియ సంయమనం చేసుకొని మనసును నిగ్రహించి బుద్ధిని స్థిరంగా ఆత్మవైపు పెట్టి నిశ్చలంగా ఒక ప్రదేశంలో మన ఏకాగ్రతను ఉంచుతాం కదండి. ఇలా ఇక్కడైనా ముక్కు నాసికాగ్రంలో అయినా సరే, హృదయం పైన అయినా సరే, లేదా ఈ శిరస్సు మీద ఉంది కదా, అలా ఉంచి ఆ ఏకాగ్ర స్థితిలో ఏమీ ఆలోచించకుండా నిద్రపోకుండా మనకు కలిగేటటువంటి హాయిగా ఉండేటటువంటి స్థితినే సమాధి స్థితి అంటారు, లేదా బ్రహ్మస్థితి అంటారు, లేదా బ్రహ్మ ప్రాప్తి అంటారు. అటువంటి సమాధి స్థితిలో ఎవరైతే భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను ధ్యానం చేస్తారో వాళ్ళకే భగవద్ దర్శనము తప్పకుండా కలుగుతుంది. అవునా కదండి? మీరందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీకు ఎంత హాయిగా అనిపిస్తుంది. అలా నిద్రపోవడం కాదు. ఆ స్థితిలో ఎప్పుడైతే ఆ నిశ్చలమైన స్థితిలో సమస్థితిలో మనము మనసుని ఎటువైపు పోనివ్వకుండా పరమాత్మ వైపు, అంటే మీరు నామం చేస్తారు కదండి, నామం చేస్తాం కదా, ఆ నామాన్నే మనము దర్శిస్తూ ఉంటే లేదా రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే భగవత్ ప్రాప్తి, ఆ హాయి ఉండే, ఆ రిలాక్స్డ్గా అనిపిస్తుందే అదే ఆత్మస్థితి, అదే బ్రహ్మస్థితి, అదే బ్రహ్మ ప్రాప్తి. ఆ స్థితిలో మనకు ఆనందం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇది కుదురుతుందా ఒకేసారి ధ్యానయోగం అష్టాంగం చేయగలమా? సాధన వలనే అది ఈరోజు 1 నిమిషం చేస్తాము, మళ్ళీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఇలా అష్టాంగ యోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు చేసేటటువంటి పద్ధతి. ఈ విధంగా ఆత్మని సాక్షాత్కారం చేసుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమీ లేదండి, మన మనసుని ఆత్మ వైపు పెట్టి ఏ విషయము ఆలోచించకుండా ఉండేటటువంటి హాయిగా ఉండేటువంటి స్థితినే ఆత్మస్థితి లేదా ఆత్మను దర్శించుకోవడం అంటారు. అటువంటి సమాధి స్థితిలో ఏం చేయాలి? భగవంతుని యొక్క నామం, మీకు ఇష్టమైనటువంటి నామం, మీకు ఇష్టమైనటువంటి రూపాన్ని, గుణాన్ని, లీలలను, ఎవరిది? మనది కాదు, భగవంతుడిది, వాటిని ధ్యానిస్తే మనకు పరమాత్మ అనుగ్రహము పొందుతాము. దీని వలన మనకేమవుతుంది? మన చిత్తం అనేది శాంతించబడుతుంది, మనకు ఆనందం కలుగుతుంది, మనకు ఎటువంటి కర్మబంధనము ఏర్పడదు. మనం శాశ్వతంగా ఎప్పుడైతే ఈ సమాధి స్థితిలో మనం కంటిన్యూగా భగవంతుని యొక్క ధ్యానం చేస్తామో మన యొక్క ప్రారబ్ధ కర్మలన్నీ కూడా నశించిపోయి మనం ఆ ఆత్మ ఏమవుతుంది? బ్రహ్మకపాలం ద్వారా భగవంతుని ధామాన్ని చేరుతుంది. కాబట్టి దీన్నే వెలుగుగా స్థితప్రజ్ఞుడు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడికి పరమాత్మ జ్ఞానమే, పరమాత్మ ధ్యానమే ఆయనకి వెలుగు. మరి ఈ విషయాలను ఆయన చీకటిగా భావిస్తాడు, రాత్రిగా భావిస్తాడు. కాబట్టి విషయాల మీద, భోగాల మీద, సుఖాల మీద ఆయన యొక్క మనసు వెళ్ళదు. ఎప్పుడు కూడా మనసు పరమాత్మ మీదే నిలుస్తుంది. కాబట్టి ఆయన్ని స్థితప్రజ్ఞుడు అన్నారు. ఆ స్థితప్రజ్ఞత్వాన్ని సంపాదించుకోవాలి అంటే ఇంద్రియ సంయమనం చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకోవాలి, మనసును బుద్ధిని ఆత్మ మీద ఉంచాలి, స్థిరంగా ఉంచాలి, సమాధి స్థితిలోకి వెళ్ళాలి. దీన్నే వెలుగుగా అన్నారు. దీనివల్ల మనము శాశ్వతంగా ఈ జన్మ మృత్యు జర చక్రం నుంచి మనము తప్పుకోవచ్చు. మన యొక్క లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యం చేసుకోవడమే మన లక్ష్యము. ఇదే సరైనటువంటి లక్ష్యము అని అంటారు. మరి మనం విషయాల వైపు వెళ్ళేదాన్ని ఏమన్నాము? చీకటి అన్నాము. ఇప్పుడు అర్థమైంది కండి. కాబట్టి స్థితప్రజ్ఞుడికి ఎప్పుడూ కూడా, స్థితప్రజ్ఞుడు ఆత్మ ప్రవణ బుద్ధిలో ఎప్పుడు కూడా మేలుకొని ఉంటాడు, బ్రహ్మంని పొందుతాడు, బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు. అదే సాధారణ మానవుడు లేదా కర్మి విషయాల వైపు వెళ్ళి ఈ జన్మ మృత్యు జరా చక్రంలో పడిపోయి ఎప్పటికీ దుఃఖిస్తూ ఉంటాడు. అర్థమైంది కదండి. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? సాధారణ జీవి లేదా సాధారణ కర్మజీవి ఇలా విషయాల వైపు వెళ్ళిపోతూ ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎప్పుడూ కూడా అశాంతితో, బాధలతో ఇక్కడ ఈ జన్మ మృత్యు జరా చక్రంలో పడిపోతూ నలిగిపోతూ ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఏకాగ్రతని మనం ఎలా నిలుపుకోవాలి? ఆ స్థితప్రజ్ఞత్వాన్ని ఎలా నిలుపుకోవాలి? అది సాధ్యమవుతుందా? ఇప్పుడు కత్తి సాన పట్టేవాడు ఉంటారు చూడండి, ఆయన ఏమంటారు? కమ్మరి అంటారు. ఒకసారి కమ్మరి దగ్గరికి చాలామంది వెళ్ళారంట, మన వాళ్ళు, మన గుళ్ళో వాళ్ళు వెళ్ళి ఆ కత్తులు ఇచ్చి, అమ్మ త్వరగా స్నాన పట్టండి అయ్యా మీరు అని చాలా ఇచ్చేశారనమాట. చాలామంది ఇచ్చేశారు. నేను సాయంత్రం లోపల ఈ పనిని ముగించేయాలని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, కత్తిని సానబడుతూ ఉన్నారు. ఇంత లోపల ఒక రాజు రథం మీద మంత్రులు, సైన్యము అందరితో, ఏనుగులు, గుర్రాలు అలాగే శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట ఆయన పక్కనే.
వెళ్తూ ఉంటే ఈ సాన పట్టేవాడు ఎంత ఏకాగ్రతగా చేస్తున్నాడంటే పక్కన ఎవరు పోయినా కూడా పట్టించుకోదు. ఆయన ఫాదర్ చేస్తున్నాడు, ఫాస్ట్గా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, నిమగ్నం అయిపోయాడు. అక్కడ పక్కనున్న వ్యక్తి అబ్బా ఎంత బాగున్నాడు రాజు రాణి, ఆ గుర్రాలు ఎంత బాగున్నాయి, ఆయన ఆభరణాలు ఎంత బాగున్నాయి చూశారు కదా మీరు అని అడిగాడు. ఆయన అన్నారు ఎవరు అన్నారు, ఇప్పుడు ఒక ప్రాసెషన్ వెళ్ళింది కదా, దాన్ని ఏమంటారు ఊరేగింపు వెళ్ళింది కదా, నువ్వు చూసావా అన్నారు. ఏ ఊరేగింపు అన్నాడు. అదే అయ్యా రాజు వెళ్ళారు. ఏ రాజు అని అడిగారు. అయ్యో గుర్రాలన్నీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఏ గుర్రాలు అని అడిగాడు. ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయనకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పని అక్కడే ఉన్నా కూడా ఆయన ఏకాగ్రత అంతా ఎక్కడ ఉన్నది, ఆ పని మీద ఉంది. అలాగే స్థితప్రజ్ఞుడు కూడా ఆయన యొక్క ఏకాగ్రత మొత్తము కూడా పరమాత్మ మీదే ఉన్నది. కాబట్టి ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకున్నాడు. కాబట్టి చూడండి, ఈ ఒక్క సూత్రము, ఈ చిన్న సూత్రము మనల్ని ఈ జన్మ మృత్యు పరంపర నుంచి తప్పించి వేస్తుంది. కాబట్టి ప్రతిసారి మరణించాల్సిన అవసరం లేదు, మళ్ళీ తిరిగి పుట్టవలసిన అవసరం లేదు, ఈ బాధలు పడవలసిన అవసరం. చిన్న సూత్రం అండి, చిన్న కాన్సెప్ట్తోనే మనము పరమపదాన్ని పొందేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని భగవంతుడు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాపంచిక వస్తువుల మీద వెళ్ళడాన్ని నిషా అని భగవంతుడు ప్రస్తావిస్తున్నారు. అవునా కదండి? కాబట్టి మనం ఏం చేయాలి, వేటి వైపు వెళ్ళాలి, ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చెప్పేశాము, చీకటి స్థితప్రజ్ఞుడికి వెలుగు అయితే సాధారణ వ్యక్తికి చీకటి, సాధారణ వ్యక్తికి వెలుగు అయితే స్థితప్రజ్ఞుడికి పగలు. అంటే ఈయనకు పగలైతే ఆయనకు రాత్రి, ఆయనకు పగలైతే ఈయనకు రాత్రి. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కూడా ఈ భోగాలను ఎలా చూస్తాడు, చీకటిగా, అది అనర్థంగా చూస్తాడు. అవి కష్టాలు, వాటిని నమ్మితే వాటి వెనకాల పోతే మనకు అష్ట కష్టాలు వస్తాయి. కాబట్టి వాటి వైపు వెళ్ళడు. మనకి ఎంత కావాలో అంతా చేసుకోవాలి. స్థితప్రజ్ఞుడు కూడా తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆ వస్తువుల మీదలో ఉన్నటువంటి దోషగుణాన్ని తీసుకోడు, అంటే దాని మీద వ్యామోహాన్ని ఉంచుకోడు. అన్నిటికంటే ముఖ్యమైనది పరమాత్మ మీదే ధ్యానాన్ని పెట్టుకోవడం వల్ల ఆయన పరమాత్మనే పొందుతాడు అని మనకి ఈ మంచి శ్లోకం అనేది మనకు వివరిస్తూ ఉన్నది. టైం అయిపోయింది అనుకుంటా. యా, కాబట్టి ఇంతటితో ఈ శ్లోకం మనకు కాబట్టి దీన్ని మనం సాధించేటటువంటి ఈ పద్ధతిని మనకు పరమాత్మే సూచిస్తుంది. కాబట్టి ఇంద్రియ భోగాల వైపు, ఇంద్రియ సుఖాల వైపు, ఈ ఐశ్వర్యాల వైపు మనము ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకోకూడదు. వాటి క్రమక్రమంగా మన కోరికలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ, మరి ఇది ఎలా సాధ్యం మాతాజీ, మేము రోజంతా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటామా, మాకేం పనులు లేవా, మాకు ఉద్యోగాలు లేవా అని అన్నారా? నామస్మరణ ఉంది కదండి. ఇప్పుడు ధ్యాన యోగంలో మనకి ఎలా అయితే అష్టాంగ యోగంలో ఈ సాధకుడు ఎలా చేశాడో, ఇంద్రియాలు నిగ్రహించుకొని మనసుని బుద్ధిని ఆత్మవైపు పెట్టి ఆ సమాధి స్థితిలో ఎలా అయితే ధ్యానం చేస్తాడో, అలాగే నామస్మరణలో అదే పద్ధతిని మనము నామస్మరణలో మీరు చెప్తారు కదా నామాన్ని, అదే విధంగా ఇంద్రియ నిగ్రహం చేసుకొని మనసుని బుద్ధిని అంతా కూడా పరమాత్మ మీద పెట్టి నామస్మరణ చేసుకోవాలి. మరి అన్ని పనులను కూడా మనం ఎలా చేయాలి, సర్వకాలేషు తస్మాత్ సర్వకాలేషు మాం అనుస్మర యుద్ధచ. అన్ని కాలాలలో, అన్ని స్థితులలో, అన్ని పనులలో మనం పరమాత్మని ఈ విధంగా ధ్యానం చేయవచ్చు. అన్ని పనులు చేస్తూనే అర్జున నువ్వు అన్ని స్థితిలో కూడా నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయి అన్నారంటే దాని యొక్క అర్థము ఇదే. కాబట్టి ప్రతి కర్మని కూడా మనము ఆ పరమాత్మ భావనతోనే చూసి ఆ కర్మ ఫలితం లేకుండా మనము రాగద్వేషాలు లేకుండా విషయాలను తీసుకొని మనం కర్మలను నిష్కామ కర్మంతో ఆచరించాలి అని ఇక్కడ సూచిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.